అన్ని వర్గాల ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి సభ జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని వినిపించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పనులపై రూపొందించిన వీడియోలు ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడం, చైతన్యపరచడం, భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తుందని తెలిపారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణలక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ సైకిళ్లు, ఎంపీడీఓలకు కంప్యూటర్లు అందజేశారు. అనంతరం చేనేత జౌళి శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, వ్యవసాయ, ఉద్యానవన, మెప్మా, మత్స్యశాఖ, మహిళా సంఘాలు, మృతిశాఖ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. మనకి గవర్నమెంట్ నుండి ఆదేశాలు వచ్చాయి, దాన్ని బలోపేతంగా చేస్తున్నాము. ఈ రైతు సోదరులందరినీ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఈ వరి కొయ్యల్ని కాల్చకండి. దాంట్లో మీరు సూపర్ ఫాస్ఫేట్ చేసి వాటర్ వదిలినా లేదా 20 నుండి 30 రూపాయలకి వేస్ట్ డికంపోజర్ దొరుకుతుంది. ఈ వేస్ట్ డికంపోజర్ వేసినా కూడా మీకు అదంతా దాంట్లో కలిగిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు మంట పెట్టుకోండి. ఇంకొకటి, ఇంకా రెండోది, మన జిల్లాలో మనందరికీ తెలిసిన విషయమే 2,40,000 ఎకరాల సాగు భూమి ఉంటే అందులో 1,92 ఎకరాలు మనం మరే వేస్తున్నాం. ఒకటే క్రాప్, ఒకటే పంట, అది రెండు సార్లు అదే పంట అదే నేలలో వేస్తున్నాం. ఇక్కడ వ్యవసాయంలో ప్రతి సైకిల్ లాగా ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఆ నేలలో అదే పంట వేయడం వల్ల నేల సందర్భాలకి ఇప్పుడు వాల్యూ ఉంది. మనం అదే తింటున్నాం. హాస్టల్స్ లో ప్రభుత్వం అదే ఇస్తున్నారు, మళ్ళీ రేషన్ షాప్ లో అదే ఇస్తున్నారు. సరే, ఇంకోటి మీరు సందర్భం వేసిన వెంటనే మిల్లర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మేము కాబట్టి రైతు సోదరులందరికీ నా విన్నపము, ప్రతి ఒక్కరు కూడా పంట మార్కెట్లో సందర్భాల్లో కూడా ఈ ఇండస్ట్రీ వచ్చింది. కాబట్టి రైతు సోదరులు ఇప్పటికీ చాలా మందికి అవగాహన వచ్చింది, అది చాలా మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం ఈ 1,92,000 ఎకరాల వరిలో కనీసం 1,20,000-1,50,000 వరకు సన్నాలకే వెళ్దాం అనేది మేము ఆ యొక్క ప్రయత్నము. రైతు సోదరులు కూడా పాజిటివ్గానే స్పందించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా రైతు సోదరులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, నేలను సంరక్షించుకుందాం, పంట మార్పిడి చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన సభకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా మనకి వ్యవసాయానికి ఊతమిచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ విభాగం నుంచి ఎస్సీ గారిని ఆహ్వానిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు విప్ గారు, గౌరవనీయులు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఇన్ఫార్మ్ చేస్తే కొంచెం మనీ రికవరీ కోసం ఛాన్స్ ఉంటాయి. లేకపోతే డిలే అయిన తర్వాత మొత్తం అమౌంట్ పోయింది. పోలీసులు కూడా చాలా కష్టం ఉంది ఇన్వెస్టిగేషన్ కోసం. బికాస్ వేరే స్టేట్లో ఢిల్లీ నుంచి, కోల్కతా నుంచి ఇక్కడ ఒక మొబైల్ నుంచి కూడా క్రైమ్ జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ చాలా కష్టం పోలీసు. అండ్ లాస్ట్ 2-3 మంత్స్ బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నా దగ్గర కంట్రోల్ నుంచి చాలా వస్తాయి. సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్కి సక్సెస్. నా ప్రతి ఒక్క జనాలు ఈ సైబర్ గురించి చాలా అవేర్నెస్ ఉంది. అండ్ లాస్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి, చైల్డ్ ప్రొటెక్షన్కి క్రైమ్ అందరూ చూస్తే నా దగ్గర కొంచెం కోర్ట్స్ ఉన్నాయి.
some cases and child involved in this case. So police department already within 2 minutes police time in the book case finalized investigation charge sheet also. So within time already all cases police already this investigation complete session we got this compensation session already this formalities we immediately complete we are completing immediately. So within the accident, cybercrime, drug and protection of minor children. ఇది 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా ఈ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు వరకు ఈ మొత్తం ప్రతి ఒక్క ఊళ్ళో మండలంలో మీ పోలీసులు ఆల్రెడీ చాలా మంచి కోఆపరేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్. బట్ ఈ ఫ్యూచర్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్లో కూడా పోలీస్కి కోఆపరేషన్ కావాలి. సో కోఆపరేషన్ చేయండి. ఇంకా ఇది చాలా సీరియస్ విషయం. అండ్ పోలీసుల నుంచి ఇప్పుడు వరకు మీ మంచి చాలా కోఆపరేషన్ అయింది. సో హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. 3rd మార్చ్ రోజు ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు కిందికి ప్రత్యేకంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. 6th మార్చ్ నుంచి 12th జూన్ వరకు ప్రత్యేకంగా ఒక 10 థీమ్స్ కిందికి 10 విభాగాల ద్వారా స్పెషల్ డ్రైవ్ లాగా పెట్టారు. ఆ కార్యక్రమం భాగంగా మనము ముందుకి మున్సిపాలిటీ మరియు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశుభ్రత గురించి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాం. దీని తర్వాత మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి ఒక్క పిఎస్సిలో 6 మంది స్పెషలిస్ట్ కి పెట్టి స్పెషల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మన చైల్డ్ సేఫ్టీ వీక్ భాగంగా అడాప్షన్ గురించి, చైల్డ్ సేఫ్టీ గురించి, అంగన్వాడీ కేంద్రాల గురించి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం అది గురించి చెప్పడం జరిగింది. దీని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వారంలో ఉన్న మన జిల్లా నుంచి ఉన్న మెరిటోరియస్ పిల్లలకి క్యాష్ ప్రైజ్ ద్వారా స్పెషల్ సన్మానం కార్యక్రమం పెట్టి కొత్త అడ్మిషన్ కొరకు బడిబాట చేసి సమ్మర్ క్యాంప్స్ పెట్టి లైబ్రరీ పెట్టి ఇంకా ఇప్పుడు వేరే పథకాల కిందగా మనం సమగ్ర శిక్ష కానీ వేరే ఏమేమి కార్యక్రమాలు కంప్లీట్ అయ్యి దీనికి కూడా చాలా మంది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీని తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా అంతకుముందు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ గారు చెప్పారు, మనము రైతు సమక్షంకి మనము క్రాప్ వైవిధ్యం కిందికి ఇంకా ఏదైనా పంటలు చేస్తే వాళ్ళకి ఎక్కువ శాతం ఆదాయం రావచ్చు. సాయిల్ హెల్త్ గురించి చెప్పడం, యూరియా అవేర్నెస్ గురించి చెప్పడం, అది అన్ని విషయాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ భాగంగా మన రెసిడెన్షియల్ స్కూల్లో టాలెంట్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టి కిచెన్ లో ప్రాపర్ గా వాళ్ళు మెను ప్రకారం ఇస్తున్నారు, లేదు శానిటేషన్ ఉంది లేదు అని చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు జరుగుతున్న వారంలో రైతు మన యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ భాగంగా ప్రత్యేకంగా ఒక మ్యారథాన్ పెట్టి ప్రారంభించాము. మన వివిధ డిపార్ట్మెంట్ ద్వారా ఏడెడ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నాయి, ఏడెడ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీనికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి నిన్న ఒక డెడికేటెడ్ ఆర్సీసీ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. రేపు అదే కార్యక్రమం భాగంగా మనము ఇంకా ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో జాబ్ మీద పెడుతున్నాము. అక్కడ మన ఉమ్మడి జిల్లా నుంచి లేకుంటే హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కంపెనీస్ కి పిలిపించి మన డిపార్ట్మెంట్ ద్వారా మనం ఎక్కడెక్కడ స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి పిలిపించి కరెక్ట్ క్యాండిడేట్స్ మ్యాచింగ్ చేసి మొత్తం జాబ్ మీద కూడా పెడుతున్నాం. ఈ కార్యక్రమం భాగంగా ఫస్ట్ మనము గ్రామ సభ చేశాము, దీని తర్వాత మండల సభలు చేశాము, దీని తర్వాత ఇతర కాన్స్టిట్యున్సీ లెవెల్ కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్ గా ఇవాళ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ సభ. ఈ కార్యక్రమం అనౌన్స్ చేసిన అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే ఉద్దేశం క్లారిఫై చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే 2.5 years మనకి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా పరిపాలన ద్వారా ఇప్పటి వరకు మనము జనాలకు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాము, ఏమేమి డెవలప్మెంట్ వర్క్ పడుతూ జరుగుతుంది, అది జనాలు సమక్షంగా వారి ముందుకి తీసుకువెళ్ళాలి. ఇంకా ఎక్కడైనా గ్యాప్ ఉంది, కరెక్షన్ చేయాల్సి వస్తుంది, ఇంప్రూవ్మెంట్ చేయాల్సి వస్తుంది, అది జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని నోట్ చేసుకుని అది ముందుకి తీసుకువెళ్ళాలి. అదే కాకుండా అదే విధంగా మనము అన్ని మండల లెవెల్ కానీ కార్యక్రమ లెవెల్ కార్యక్రమాలు పెట్టాము.
ఇందిరమ్మ ఇల్లు 6,449 శాంక్షన్. దీంట్లో యాజ్ ఆన్ టుడే 2,400 ఇల్లు కంప్లీట్ అయింది. దీంట్లో మనం రాష్ట్రంలో సెకండ్ స్థానంలో ఉన్నాం. దీంతో పాటు మన గూడ్స్లోకి కిందికి 2,58,000 ప్లస్ బెనిఫిషరీ ఇప్పుడు బెనిఫిట్ అవుతున్నారు. ప్రతి నెల మనము జిల్లాలో 1,15,000 జనాలకి చేయూత పెన్షన్స్ ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి 4,884, షాదీ ముబారక్ 297, ఇందిరమ్మ మహిళా శక్తిలో 1,744 ద్వారా డిఫరెంట్ యూనిట్స్, వడ్డీ లేని రుణాలు 9,070, ఇందిరమ్మ చీరాలు ఇప్పటి వరకు 1,15,768, బ్యాంక్ లింకేజ్ దాదాపు 5,072 ఎస్హెచ్జీలకి, కొత్త రేషన్ కార్డ్ 23,411 కొత్త రేషన్ కార్డ్, మరియు మన మండల్ మరియు శిలా పరీక్ష ద్వారా కూడా టోటల్ ఇప్పటివరకు 403 వర్క్స్ 625 lakhs జరుగుతుంది. ఇవాళ కూడా ఈ కార్యక్రమం భాగంగా మనము ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న బ్యాటరీ ఆపరేటెడ్ డీల్ చేసుకుంటామని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము రూరల్ ఏరియాస్ ఉంటే వెలుగువాడ ఏరియాలో ఇందిరమ్మ చిరాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీలో కూడా ఆ ఇందిరమ్మ చిరాలు డిస్ట్రిబ్యూషన్ ప్రారంభిస్తున్నాము. దీని తర్వాత మనకి ఈజీఎస్ డ్యూటీ కార్యక్రమాలకి మనం ఇంకా ప్రాపర్ గా చేయగలగాలి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి ఆఫీస్ కి మనకి ఒక కంప్యూటర్ సిస్టమ్ రావడం జరిగింది. అది కూడా ఇవాళ అది పంపిణీ జరుగుతుంది. సో ఇది మనకి ఇప్పుడు మనకి జరిగిన యాక్టివిటీస్ మీ అందరికీ ఒక వీడియో విజువల్ ద్వారా కూడా అన్ని కార్యక్రమాల గురించి మూవీ చూపించడం జరిగింది. తర్వాత అందరి ఫీడ్బ్యాక్ తీసుకొని మనము ఇంకా ముందుకు వెళ్తాం. అదే ఆలోచన ప్రత్యేకంగా మన జిల్లాకి చూడాలి అంటే ఇది అన్ని కార్యక్రమంతో పాటు ఇంకా ఒకటి వేగులపాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి కూడా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీని గురించి ఇంకా వివరంగా మాట్లాడతారు. కానీ ముఖ్యమైన మనకి మెయిన్ గుడి టెంపుల్ ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్, బద్రీపోచమ్మ టెంపుల్, 80 feet రోడ్ ఎక్స్పాన్షన్, గుడి చెరువు డెవలప్మెంట్, అలాంటి అన్ని అభివృద్ధి పనులు దీని భాగంగా కూడా ప్రత్యేకంగా మన జిల్లాలో జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మనము ఎంతమంది రక్షణ అధికులకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఏమైనా గవర్నమెంట్ పథకం కానీ డెవలప్మెంట్ పనులు కానీ ఒక పర్సన్తో చేయరాదు. కేవలం అధికారులు మాత్రమే చేయలేదు, కేవలం పబ్లిక్ ప్రతినిధి మాత్రమే కూడా చేయలేదు, కేవలం జనాలు మాత్రమే కూడా చేయలేదు. అందరు స్టేక్ హోల్డర్స్ కలిసి పని చేస్తేనే మనకి రిజల్ట్స్ వస్తుంది. అప్పుడే మనము ఏమైనా పర్ఫార్మ్ చేయగలుగుతాము. ఇవాళ అలాంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఈ హాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరికీ మా తరఫు నుంచి అభినందనలు. ఇంకా మనము మంచి పని చేస్తాం. అదే ఇవాళ ఈ కార్యక్రమంలో ఆశిస్తున్నాము. ఇంకా మనకి 12 జూన్ వరకు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మీరు ఎక్కువ శాతం పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు అని ఆశిస్తున్నాను. మీరు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు అని కొరకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంచుమించు 27 మాసాలుగా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, నిస్సాయులందరికీ సహాయాన్ని అందించాలి, అపన్నస్తం అందించాలని చెప్పిన ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరులన్నింటినీ కూడా మీరు స్వయంగా గమనిస్తున్నటువంటి సందర్భం 99 రోజుల ప్రణాళికను మార్చి 6వ తేదీ నాడు మనం ప్రారంభం చేసుకొని ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజాపాలనలో ఇప్పటివరకు చేసింది చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేటువంటి ప్రగతి ప్రణాళికలు, సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగి ఈరోజు జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 5 మాసాలు జరిగినటువంటి పరిపాలనలో మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు మన యొక్క ఆలోచన తీసుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. దేశానికి తెలంగాణ పరిపాలన ఇందిరమ్మ
తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇటీవల మీరు చూస్తే పక్కన తమిళనాడులో విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 200 యూనిట్ల ఉచిత కరెంటును ఈరోజు తమిళనాడులో ప్రారంభం చేసేటువంటి కార్యక్రమాన్ని. అందుకే అంటున్న తెలంగాణ దేశానికి గౌరవమైంది. మనం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి అధికారులకు వచ్చినప్పుడు చేసేటువంటి కార్యక్రమ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేరళలో సత్యశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విజయవంతంగా మహాలక్ష్మి స్కీమ్ మహిళా తల్లిదండ్రులకి ఉచితంగా ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా చేస్తున్నామో ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి సతీశన్ గారు కూడా ఆ కేరళ రాష్ట్రం కూడా మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి పెట్టుకున్నారంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ప్రజా సంక్షేమాలు అవలంబిస్తుందో ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తుందో ఒకసారి గమనించడానికి కోరుతాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు, ఎస్సీ కేటగిరీస్ జరగలేదు. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ కులగణన జరిపినాం. 56.37% తేలింది. 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో ఈరోజు చట్టం చేసి మనం ఈరోజు కేంద్రం పంపించినటువంటి చరిత్ర దేశానికి రోల్ మోడల్ అయింది. ఈరోజు ఈ బీసీ కులగణలో ఓ దశలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అడ్డం చేసి రాజాశ్రీ గారు ప్రభుత్వాన్ని మాట్లాడినప్పుడు మీ కులగణన వ్యతిరేకం, మీ కులగణన జరగమనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కులగణన జరిపిన తర్వాత ఆ క్యాబినెట్ లో మేము సైతం జనాభా లెక్కలకు కులగణన చేసి చెప్పిన సందర్భం ఇక్కడ సుప్రీం కోర్టు కూడా ఎవరు వెళ్ళి కులగణన వ్యతిరేకమంటే లేలే, ఎవరి కులమితో తెలవాల్సిందే, బీసీ కులగణన జరగాల్సింది సుప్రీంకోర్టు చెప్పిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శి నాయకత్వంలో మనం కులగణన జరిపడం అనేక ఉన్న ఎస్సీ కేటగిరీస్ కూడా ఎవరు శాసనం చేయలేదు. 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాగానే తెలంగాణ అమలైనటువంటి సందర్భం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఉందంటే తెలంగాణ రాష్ట్రం మనకి సందర్భం చెప్తుంది. ఈ 99 రోజుల ప్రణాళికలో యాక్షన్ ప్లాన్ లో భాగంగా మరొక చక్కటి అవకాశం అసెంబ్లీలో మీ అందరికీ చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని, జీవిత బీమా పథకాన్ని ఈరోజు మనం అమలు చేయబోతా ఉన్నాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, బహుశా ప్రపంచంలో కూడా ఏ దేశం చేయనటువంటి కార్యక్రమాన్ని జూన్ 2 మనం చేయబోతున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ ఈరోజు పథకం ఏదైతే ఉందో బీమా పథకాన్ని ఎవరి కుటుంబంలోనైనా అందరూ బాగుండాలని బాగుంటుంది ప్రార్థిస్తాం. ఈరోజు ఎవరైనా జరిగిపోతే ఆ కుటుంబ బిడ్డ జరిగిపోతే ఆ కుటుంబం కట్టా విలువలు కాకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మనం జూన్ 2 నుంచి అమలు చేయబోతున్నాం. ఇది కూడా దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు, ఈరోజు మన రాష్ట్రం చేయబోతున్నది. ఈరోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని అమలు చేసిన సందర్భాన్ని ఈ 99 రోజుల ప్రణాళికలు నేను అంశాలను చెప్తున్నాడు. ఇక్కడికి కలెక్టర్ గారు మాట్లాడినట్టు కానీ ఇవాళ వివిధ శాఖల అధికారులు కానీ ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంబంధించిన సంక్షేమ లబ్ధిదారుల సంఖ్య అంకెతో సహా చెప్పిన సందర్భాల్లో మీ అందరూ కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు రాష్ట్రం అప్పుడప్పుడు రాష్ట్రంగా ఉన్న అత్యంత సంతంత మాత్రంగా ఉన్న గత ప్రభుత్వం ఇచ్చిన ఒక స్కీమ్ రద్దు చేయకుండా 5 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ఇవ్వని హామీ ఈరోజు సన్నబియ్యాల్సినటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేసే ప్రయత్నం. రేషన్ కార్డు సంఖ్యగా 25,000 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు ఇస్తున్నాం. వారందరూ కూడా సన్నబియ్యించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు పెన్షన్ సంబంధించిన అంశాన్ని చెప్తున్న సందర్భంలో రైతుల రుణమాఫీ సుమారు 46,000 కుటుంబాలకు రైతు రుణమాఫీ చేసుకున్నటువంటి ఈ విధంగా రైతులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, యువతకు సంబంధించి, విద్యార్థులు అన్ని వర్గాలకు సంబంధించిన వారి కోసం చేసిన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితుల్లో మహిళా తల్లులు చాలా మంది ఉన్నారు. ఈరోజు గతంలో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
మహిళా తల్లందరికీ కూడా లక్షాధికారులు మార్పులు కూడా పావుల వడ్డీకి రుణాలు తీసుకొచ్చే కార్యక్రమం, తర్వాత వడ్డీ లేని రుణం కూడా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన కార్యక్రమం. ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులకు మార్చాల్సిన కార్యక్రమంతో ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 57,000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా తల్లులకు అందించే కార్యక్రమం. తక్కువ 20 లక్షలు కూడా ఇవ్వాలి, ఎక్కువ 50 లక్షల వరకు నేను తీసుకువెళ్ళని 20 లక్షలు బాగా సకాలంలో కట్టినటువంటి వడ్డీ ఈరోజు తిరిగి ఈ ఖాతాలో చెల్లించిందని ఇప్పటికే 3 మార్లు పండుగ వాతావరణంలో మన మహిళా తల్లులకు సంబంధించి ఖాతాలు కూడా వేసుకున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరి కోసం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కృషి చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరుస్తూ గ్రామాల్లో ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఇవి. ఇంకా భవిష్యత్తు ఏ కార్యక్రమం చేసుకోవాలని చెప్పండి వారిని గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయిలో ఈ సమస్య తీర్మానాలు తీసుకొని భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకున్నటువంటి ప్రయత్నం చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు ఈ ప్రగతి ప్రణాళిక సంబంధించిన సమావేశం జరుగుతున్న క్రమంలో మీరందరూ కూడా రావడం, మీ అందరికీ కూడా నా వైపు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా రాజన్న సిరిసిల్లకు సంబంధించి ఈరోజు రాష్ట్రం దేశానికి రోడ్ మోడల్ అయినట్టుగానే మన ప్రాంతాల్లో కూడా ఇతర ప్రాంతాలు మార్గదర్శకం ఉండే విధంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రం లేదా కార్మిక క్షేత్రం ఏ విధంగా తెలిసినా ఈ రాజన్న సిరిసిల్లలో వైపు కార్మికంగా వైపు సిరిసిల్లలో మరోవైపు వేములవాడలో ధార్మికంగా ఆధ్యాత్మికంగా దక్షిణ కాశీ వలసినటువంటి రాజన్న ఆలయం ఉంది. ఈరోజు రెండు కూడా రైతులను ఓవైపు, ఇటు కార్మికులు ఓవైపు, ఆధ్యాత్మిక ఓవైపు, మహిళలు ఓవైపు, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంది. మీరందరూ కూడా చూసి ఈరోజు ప్రధానంగా సిరిసిల్లలో చూస్తే నేను కన్నడ పవర్ పరిశ్రమ మరింత ముందుకు తీసుకొని పోవాలని గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారు 300 కోట్ల పైచీలకు చెల్లించి వారి చేతింత పని కల్పించాలని చెప్పని ఈరోజు చీరలను వేసేటువంటి కార్యక్రమం, ఈరోజు 1 కోటి చీరలను వేసే కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఆడపిల్లలకు అందించే ఇతర చీరలు మన సిరిసిల్లలో తయారైంది. మనందరికీ గర్వకారణం చెప్తా అవకాశం ఓ రకంగా ఈరోజు చేతిన పని నేత కార్మికులకు నేతలను కల్పించడంతో పాటు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇచ్చేటువంటి చీరలు మన దగ్గర నుంచి సింహభాగం 80% మన దగ్గర నుంచే లేదు చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం, గతంలో మనం 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు అనుకున్నాం. ఇందులో చీరలు అందరికి ఇచ్చే క్రమంలో ఈరోజు ముందుగా మనం మహిళా స్వశక్తి సంఘాల వారికి తయారు చేసే 60 లక్షల తయారు చేస్తున్నాం. ఆ తర్వాత గ్రామాల్లో ఒక మహిళా స్వశక్తి సంఘాలకైనా మాకు లేదని చెప్పని తల్లులు అడుగుతూ ఉంటే సంఘంలో లేని అందరికీ రూపాయలు తీసుకున్నప్పుడు వెంటనే ఇవ్వాలంటే వేసే కార్యక్రమం వాళ్ళకి సకాలంలో అందరి సందర్భంలో మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఈ రోజు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్లో సుమారు 37,000 మంది మహిళా తల్లికి ఇంద్రమ చెల్లించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేస్తున్న మాట చదివిస్తున్నాం. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం తప్పదన్న మాట చెప్పడానికి కోసం చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నుంచే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మహిళా తల్లులందరూ కూడా 37,000 మందిని గుర్తించిన వాళ్ళందరూ కూడా ఇంద్రమ చెల్లించే కార్యక్రమం మొదటి దఫా ఇచ్చినాం. ఈరోజు 2వ దఫా ఇటీవలనే కలెక్టర్ గారి కార్యాలయంలో ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారు వచ్చేందుకు 2వ దఫా కూడా మరోసారి 1 కోటి చీరలు 1 కోటి మంది మహిళలు ఇవ్వడానికి అప్పుడు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆకాశంలో సగం మహిళా తల్లులు ఈరోజు నీటిలో చీరిస్తే ఈసారి సెలక్షన్ చీర ఆ చిలుక ఆకుపచ్చ చీరలు తీసుకున్న దాన్ని కూడా మనం ప్రెజెంటేషన్ ద్వారా చూపించినాం. ఆ 1 కోటి చీరల ఆర్డర్ కూడా ఈ సిరిసిల్ల పవన్ కార్మికులు మనిచ్చినాం. దానివల్ల కార్మికులకు 7 నుంచి 8 మాసాలు చేతి నుండి పని దొరికేటువంటి కార్యక్రమంతో పాటు ఇంద్రమ్మ చీరలు రాష్ట్రం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మనం కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరు చూసిన గతంలో ఇచ్చిన చీరలు బెదురుకు కట్టేవాళ్ళు అది దగ్గర ఉన్నటువంటి పొలాల వాళ్ళు. కానీ ఈరోజు మనం ఇచ్చిన ఇంద్రమ్మ చీరలు అక్కడికి కనిపిస్తున్న ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వచ్చేది.
అయితే ఇంద్రమ్మ చీరను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఇది మా అన్న మాకు ఇచ్చినటువంటి చీర అని చెప్పని ఆడంబరంగా పండుగ వీళ్ళకు కట్టుకునే విధంగా ఈరోజు చీర వచ్చే చీర కూడా అదే విధంగా పండుగలను కట్టుకొని వెళ్ళే విధంగా చక్కటి సమావేశాలు కట్టుకొని వెళ్ళే విధంగా ఉండేటువంటి ఆలోచన కార్యక్రమం చేస్తే అందులో అర్థం ఉండాలని చెప్పిన ఆలోచన ఈరోజు ఇంద్రమ్మ చీర కార్యక్రమాన్ని అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం వేములవాడలో 150 కోట్లు పెట్టి 150 కోట్ల నిధులు మంజూరు చేసుకొని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రులు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు వీటి వైద్యులకు బాధ్యత చూసిన గరీబ్ అందరూ అందరూ కూడా 150 కోట్లతో వేరుకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అధికారులు ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 10 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్ళ వరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి రాసిన అదే విధంగా కార్యక్రమాన్ని ఈరోజు జరుపుతా ఉన్నాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన పూర్వజన్మ బంధంగా నేను భావిస్తా ఉన్నాను. సరే, ముందు వరుసలో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు కనిపించవచ్చు, గది నగరంలో కనిపించవచ్చు, కానీ ఈ కార్యక్రమం చేయడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న దీనివల్ల మన జిల్లా అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ చెప్పిన భావన పరమేశ్వరుడు ఆలయం పూర్తయితే మనందరికీ కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అనేక మంది భక్తులకు చక్కటి దర్శనము, స్వామివారి ఆశీస్సులు, లోక కళ్యాణం చేయడానికి వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగేటువంటి కార్యక్రమం నాకు సందర్భంగా చెబుతూ రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఇంచు 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కలిపి ఈరోజు ఇందిరామిల్ల నిర్మాణమే కానీ గ్రామాల్లో ఇందిరామిల్ల నిర్మాణ వేగం ఊపడుతున్నది. ఈరోజు మీ కళ్ళ ముందు ఒక ఇందిరామిల్లే కనిపించవచ్చు, కానీ ఇందిరామిల్ల నిర్మాణం వల్ల ఎంతమంది పనులు ఒకసారి ఆలోచన చేయండి. ఇందిరామిల్ల నిర్మాణానికి మనం ఇచ్చే 5 లక్షలు, ఇది కూడా దేశానికి రోడ్ మోడల్ అయింది. ఏ రాష్ట్రం కూడా 2 లక్షలు ఇస్తుంది. ఒక రాష్ట్రం 1 లక్షనే, మరో రాష్ట్రం 2 లక్షలు ఇస్తున్నట్టుంది. కేవలం తెలంగాణ 29 రాష్ట్రాల్లో సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి ఒక పేదవాడు ముందుకు వస్తే 5 లక్షలు ఇస్తూ రాష్ట్రం ఏదైనా దేశం ఉందంటే తెలంగాణ 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అలాంటి ఇందిరామిల్ల నిర్మాణం ఈరోజు మొదలు పెడతా ఉంటే సుతానికి పని దొరికింది, కార్మికులకు పని దొరికింది, ట్రాక్టర్ పని దొరికింది, డ్రైవర్కి పని దొరికింది, ఇనుక దుకాణాలకు పని దొరికింది. ఈరోజు సిమెంట్ శిలాక సంబంధించి ఇంకో దుకాణం దొరికింది, సిమెంట్ దుకాణం ఎలక్ట్రిక్ షాప్, ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు ఉపాధి దొరికి ఆ పరిశ్రమలు పెంపొందించే విధంగా ఈరోజు ఇందిరామిల్ల నిర్మాణం ఊపందుకున్నది. ముందుగా కొంతమంది ముందుకు రాలే, ఏదో గతంలో 10 ఏళ్ళు ఇదే విధంగా ఇస్తాని ఇప్పటికి వీళ్ళు అంతే అంటున్నారు. కానీ ఇప్పుడు ఇందిరామిల్ల నిర్మాణం పూర్తవుతున్న క్రమంలో అనేక మంది పేదలు వస్తున్నారు. ఆ పేదలందరికీ 2వ దశ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈ ప్రభుత్వం కులం చూస్తలేదు, మతం చూస్తలేదు, పార్టీ చూస్తలేదు, గూడు లేదంటే ఇందిరామిల్ల ఇస్తున్నారు. దేవుళ్ళ చేతుల్లో ఇందిరామిల్ల ఇస్తున్నాం. ఈరోజు పెయింటింగ్లు పత్రాలు కప్పుకొని భయం ఎక్కువ ఉంటున్నటువంటి ఇళ్లలో ఉన్నట్టు వారిని గుర్తించి ఎలువన్న వారికి ఇప్పటికి ఇచ్చినాం. ఈసారి 2వ దశ కూడా గతంలో పేదవాళ్ళు ఎవరైతే బేసిక్ నిర్మాణం చేసుకోరు, పిల్లలు లేకపోయి డబ్బులు రాని వారిని గుర్తించి ఈరోజు 2వ దశలో ఇవ్వాలని చెప్తున్నారు. వాడికి కూడా ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరో కోడకు రావడం ఏదైనా గ్రామంలో ఈరోజు గోడల మీద రేపులు ఉంటున్న వాళ్ళు ఉంటే బహుశా గ్రామానికి 5 వాళ్ళు టౌన్లో బాగుంటాయి. అలాంటి వారిని గుర్తించి ఆ స్లాబ్ వేయడానికి కోసం కూడా ఈరోజు ఓ మార్పు తీసుకొచ్చి ఇందిరామిల్ల ఇవ్వాలని చెప్పే ప్రయత్నం ఈరోజు చేసే కార్యక్రమం ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో జరుగుతున్న నాకు సందర్భంగా చెప్తూ రైతు ప్రయోజనాల కోసం చేసే కార్యక్రమాలు మీరు చూస్తున్నాం. రైతుకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఏ పార్టీలో ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో విద్యుత్ అన్నం ఆ రోజులో రైతు రుణమాఫీ ఏకకాలం చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా 75,000 కోట్ల రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంచుమించు 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఒకేసారి నిధులు మంజూరు చేసి కొత్తగా వారికి మళ్ళీ రుణాన్ని పొందేటువంటి కార్యక్రమం ఈరోజు చేసిన సందర్భంలో రైతులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు ఇండియన్ నాణ్యమైన విద్యను అందించని చెప్పి 1 లక్ష రూపాయలుగా ఈ భారతదేశంలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాణ్యమైన విద్యను అందించడానికి కోసం ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ కూడా నిర్మాణం చేస్తాం. మన జిల్లా కూడా
200 కోట్లతో నెలల కాలంలో రావడం జరిగింది. సుమారు 2500 మంది పిల్లలు 20 ఎకరాల పైన 200 కోట్లతో ఈరోజు దాన్ని నిర్మాణం చేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో చదివేటువంటి పేద పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం పోషకాలతో న్యూట్రిషన్ ఫుడ్ను ఇవ్వడం కోసం కూడా ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకుని 40% డైట్ ఛార్జీలు పెంచి 2% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి గురుకులాల్లో కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో అన్ని గురుకులాలకు వెళ్ళి వాళ్ళకి జరుగుతున్నటువంటి భోజన వసతి సంబంధించి కానీ అనారోగ్య వ్యవస్థలకు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఆరోగ్య శాఖ కూడా కార్యక్రమం చేసిన సందర్భంలో గుర్తు చేసి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఏ విధంగా పోటీ పడుతున్నారో అందులో సీట్ రావాలంటే అదే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని రేవంత్ గారి సర్కార్ ఈరోజు నిర్ణయం తీసుకున్నది. మన ప్రాంతానికి కూడా ఈ సిరిసిల్ల వేలాలు రాబోతున్నాయి. దానివల్ల సుమారు అలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక్కొక్కసారి 15 మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు జరుగుతామని చెప్పండి. వైద్య పరంగా కూడా ఈరోజు నిమ్స్ను ఆధునీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టిమ్స్, నయా, ఉస్మానియా ఈ విధంగా చూస్తే ఈ 2 సంవత్సరాల 5 మాసాలలో ఈరోజు ప్రభుత్వం లక్ష్యం పేదల కోసం మరో 36,000 బెడ్స్ తీసుకొచ్చే విధంగా ఈరోజు పేదల కోసం వైద్య కూడా కార్యక్రమాలు తీసుకుంటున్న వాటి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రైతులందరూ కూడా నాణ్యమైన కరెంటు అందివ్వాలి. లో వోల్టేజ్ లేని సమస్యను పరిష్కరించాలని చెప్పని మన ప్రాంతంలో మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంచుమించు 13 ప్రాంతాల్లో సబ్స్టేషన్ మంజూరు తీసుకున్నాం. ఇటీవల మరో 3 ప్రాంతాల్లో కలెక్టర్ గారు శ్రమిస్తే 2 ప్రాంతాల్లో కూడా ఈరోజు నాణ్యమైన కరెంటు కోసం లో వోల్టేజ్ సమస్య లేకుండా కోసం విద్యుత్ సబ్స్టేషన్ కూడా మన ప్రాంతానికి తీసుకుని వచ్చినాం. ఈరోజు మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించాల్సిన లక్ష్యంలో భాగంగా నేను మాధవ్ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ అని ఎన్టీపీ సంబంధించినటువంటి అధికారులు మాట చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంజనీర్లు నిర్మాణం చేసుకున్నట్టే మీరు కరెంట్ మీటర్కు మీ సేవలో డబ్బు కట్టి సరిపోతుంది. అది 3 పోలైనా 4 పోలైనా కిలోమీటర్ దూరం ఉన్నా ఎలాంటి డబ్బును మిమ్మల్ని అడగకుండా మీరు వేస్తామని చెప్పాలి. అదేవిధంగా 5 HP మోటార్ కరెంట్ కనెక్షన్ కావాలంటే 8,700 సుమారు 9,000 రూపాయలు కడితే కిలోమీటర్ వరకు 10 కోట్ల వద్ద 18 కోట్ల వద్ద ఉచితంగా మీరు ఇస్తామని చెప్పిన ప్రశ్న చేయాలి జరిగింది. ఏ 7.5 HP మోటార్ రైతు కనెక్షన్ కోసం పెట్టి ఉంటే కిలోమీటర్ ఉన్నప్పటికీ కూడా 13,000 రూపాయలు కడితే మీకు 18 కోట్ల వద్ద ఉచితంగా కరెంటు తీసుకొని దింపే ప్రయత్నం మీరు చేస్తామని చెప్పడం జరిగింది. మిత్రులలో విషయం ఆలోచన చేయాలి. వారేమో మేము కేవలం 8,000 గంటనే మీకు కరెంట్ ఇస్తామంటున్నాం. 7.5 కేవలం 13,000 గంటనే మీకు కరెంట్ కనెక్షన్ ఇస్తామని ప్రకటన చేసేది. అంతకంటే ముందు 6 కోట్లు పడితే 75,000 గంటలు తప్ప, 10 కోట్లు ఉంటే 1,50,000 గంటలు తప్ప మీకు కరెంట్ కనెక్షన్ ఇయ్యము అన్నవాళ్ళు గొప్ప వాళ్ళ. ఈరోజు కేవలం మీరు 8,000 గంటలు కరెంట్ కనెక్షన్ గొప్ప వాళ్ళు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయవలసింది అందరికీ కోరుతా ఉన్నా. అంటే రైతు ప్రయోజనాల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరులన్నీ కూడా మీరు గ్రామాల్లో రైతులందరూ చేరేసే బాధ్యతలు మీరు సందర్భంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసే ప్రయత్నం చేస్తూ నవస్థితి కొందరు చూస్తే చట్టానికి తూట్లు పడిచి చట్టానికి ఒడివేసి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మాటలు వ్యాసాలు రాస్తారు. ఇక్కడ జరిగిపోయింది, ఇక్కడ ఇబ్బంది అయింది, మరేస్తే ఉడన్న వాళ్ళు ఈ దేశం చట్టానికి దొరకకుండా ఇతర దేశాలు తలదాచుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. రైతులను చైతన్యపరచాలి. ఈ ప్రాంత ప్రజలు కూడా మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా ఈ వేదిక మనం మాట్లాడుకోవాల్సిన సందర్భంగా మన ప్రాంత రైతాంగం, మన ప్రాంతంలో ఉన్నటువంటి సహకార సంస్థలు కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ముసుగులు జరుగుతున్న అవినీతిని వ్యతిరేకించింది ప్రభుత్వం మాట సందర్భంగా నేను తెలియజేస్తూ అలాంటి వారి పట్ల చట్టం పద్ధతి తీసుకోకుండా మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ నేను
భయపడేది ప్రజలకు, నేను భయపడేది రైతన్నలకు, నేను భయపడేది అధికారులకు, ప్రజలు అభివృద్ధి తీసేవాళ్ళు తప్ప ఒకరిద్దరికైతే మాట్లాడితే వారి పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూసి జారిపడేది తప్ప వారి పట్ల మాకు వేరే వ్యక్తి ఉందని మాట్లాడిన సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమం రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూల నుండి కూడా నూతన ఎంపీ కాబట్టి సర్పంచ్ సోదరు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా మహిళా తల్లులు, యువకులు, ప్రజా సంఘ నాయకులు అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం ఆనందదాయకం, శుభదాయకం. మా సందర్భంలో రాబో రోజుల్లో కూడా మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. మన ప్రాంత అభివృద్ధిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో మీ అందరి సూచన స్థలాలు ఇవ్వాలి. తద్వారా మన జిల్లాను, రాజధాని సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పథకంలో తీసుకొని పోగలమని సందర్భం చేస్తూ నాకు బాగా గుర్తు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, బాగా రోజు సిరిసిల్లకు వచ్చినాం. ఏమో మా సిరిసిల్ల అభివృద్ధి, ఏమో మా కార్మికుల పరిస్థితి, ఏమో మా ప్రాంత అధికారుల పరిస్థితి. కానీ అదే రోజు మాటిచ్చిన రాజధాని సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు 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 అన్నా పని దొరుకుతుందని చెప్పిన, పని ఇస్తుంది ప్రభుత్వం చెప్పిన దానికి అనుగుణంగా శరీరానికి అభివృద్ధి జరుగుతుందని చూడండి, అన్ని వర్గాల ప్రజలకు పనులు దొరుకుతుందని చూడమని చెప్పినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో కూడా మరింత మేలైనటువంటి పరిపాలన అందిస్తాం. మేలైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన సర్కార్ ద్వారా ఈ జిల్లాకు అందిస్తామని మన సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక మంది అనేక ప్రాంతాలు తెలిసింది కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా అభివృద్ధిలో చక్కగా ఇన్వాల్వ్మెంట్ అయి భాగస్వాములు అయి మన ప్రాంతంలో ఉన్నటువంటి చివరి లబ్ధిదారులు అంటే ఆయా గ్రామాల్లో ఎవరికైతే లబ్ధి జరగాలనుకుంటుందో వారందరికీ లబ్ధి చేకూర్చడంలో మేము సఫలం కావాలని ఆ అంశాలన్నింటి కూడా జిల్లా పాల యంత్రాంగం కూడా కావాలని చెప్పి సందర్భంగా నేను ఆ వైపు నుంచి అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తదుపరి రజియా బేగం ముస్తాబాద్, చింతకుంట లావణ్య అండ్ వాసం సర్లా. ఎల్లారెడ్డిపేట వీళ్ళంతా సరే ఈ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రేపు 10 గంటలకు కే కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళ, ఉద్యోగ మేళ. మరి ఫోను మరి తీసుకోండి, తీసుకోవాలి. సైడ్
ఇంకో వార్త